Hi friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, today I am here with a new topic that is many, much more. ఈ మూడ్ వర్డ్స్ ని ఎలా ఉపయోగించాలి, very important. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, but there is no need to be get any confusion here. ఎటువంటి కన్ఫ్యూజన్ పొందాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి. మన ప్రీవియస్ వీడియోలో, దట్ ఈస్ మై సెకండ్ వీడియో, కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి చూసాము. దాని మీద మీకు క్లియర్ ఐడియా వస్తే మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను దాని యొక్క లింక్ ఇచ్చాను, మీరు దాన్ని చూడవచ్చును. ఇక్కడ కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటో నేను చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కౌంటబుల్ నౌన్ అంటే దాని ముందు ఏదైనా నంబర్ పెట్టగలిగి దాని తర్వాత ప్లూరల్ చేయగలిగితే అది కౌంటబుల్ నౌన్, వాటిని లెక్కించవచ్చు మనం. అన్కౌంటబుల్ నౌన్ అంటే దాని ముందు ఒక నంబర్ పెట్టలేము, దాని తర్వాత ప్లూరల్ పెట్టలేము, దాన్ని లెక్కించలేము, అది అన్కౌంటబుల్ నౌన్. ఉదాహరణకు చూడండి, ఒక క్యాట్ ఉందనుకోండి, 5 క్యాట్స్ అని లెక్కించవచ్చు మనం. 5 క్యాట్స్ ఉంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ చూడండి క్యాట్ అనేది ఉంది కదా, క్యాట్కి ఇక్కడ 5 పెట్టచ్చు, ఇక్కడ ఎస్ చేర్చచ్చు. 5 క్యాట్స్ నంబర్ పాసిబుల్ అవుతుంది, ప్లూరల్ పాసిబుల్ అవుతుంది, కాబట్టి అది ఒక కౌంటబుల్ నౌన్ అనుకోవచ్చు. అన్కౌంటబుల్ నౌన్ చూడండి, ఇక్కడ వాటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2 వాటర్స్ అని పెట్టలేం, 3 వాటర్స్ అని పెట్టలేం, 3 నీళ్లు 2 నీళ్లు అని చెప్పలేం. అంటే దాని ముందు ఒక నంబర్ పాసిబుల్ కాదు, దాని తర్వాత ఒక ప్లూరల్ పాసిబుల్ కాదు, కాబట్టి అది అన్కౌంటబుల్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాను, ఈ వర్డ్స్ అన్ని కూడా అన్కౌంటబుల్ కేటగిరీకి సంబంధించినవి. వాటిని ఎప్పుడైనా సింగులర్గానే పరిగణించాలి, ప్లూరల్ బీ ఫార్మ్స్ వాటికి పనిచేయవు, అది మనం చూడబోతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ యొక్క సింగులర్స్, ప్లూరల్స్, కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్ ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్తో లింక్ ఉంటాయని నేను చెప్పాను, గత 2 వీడియోస్లో అలా చెప్పాను. సో కాబట్టి మీరు వాటిని ఏ విధంగా లింక్ చేస్తున్నాను అనేది మీరు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ సింగులర్స్, ప్లూరల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్యాట్ ఈజ్ హియర్. ప్రజెంట్ ఒక క్యాట్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి నేను ఏం చేస్తున్నా, ఈజ్ అనే దాన్ని తీసుకుంటున్నా. ఇదేమో సింగులర్, ఒక క్యాట్ ఏకవచనం, ఈజ్ అని తీసుకుంటున్నా. ప్రజెంట్ టైం ఏ క్యాట్ ఈజ్ హియర్ అంటే ఈ యొక్క దాన్ని ఉపయోగిస్తున్నా, సింగులర్ ప్రజెంట్ టైం ఏ క్యాట్ ఈజ్ హియర్. తర్వాత 3 cats ఆర్ హియర్, 3 పిల్లులు ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ ఒకటి కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ప్లూరల్ బీ ఫామ్ తీసుకోవాలి, ఆర్ అనే బీ ఫామ్ తీసుకోవాలి. 3 cats ఆర్ హియర్, ఇక్కడ చూడండి ఆర్ని తీసుకుంటున్నాను. సరే ఇలా చెప్పొచ్చా సార్, 3 cats ఈజ్ హియర్ అంటే అది తప్పు, ఎందుకంటే 3 cats అనేది ప్లూరల్, ఈజ్ అనేది సింగులర్ బీ ఫామ్. ఈ ప్లూరల్ నౌన్కి సింగులర్ బీ ఫామ్కి కుదరదు. అలానే ఏ క్యాట్ ఆర్ హియర్ అనొచ్చా సార్, ఇటు నుంచి ఇటు రావచ్చా సార్ అంటే లేదు, అలా రాకూడదు, ఎందుకంటే ఇది సింగులర్, ఇదేమో ప్లూరల్ బీ ఫామ్, కాబట్టి అలా రాకూడదు. మనం ఒక సింగులర్ గురించి మాట్లాడితే ఈజ్ తీసుకోవాలి, సింగులర్ కంటే ఎక్కువగా అంటే ప్లూరల్ గురించి మాట్లాడితే ఇక్కడ 3 cats అనేది ప్లూరల్, దాని గురించి మాట్లాడితే ఆర్ తీసుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్ కి సంబంధించినటువంటి బీ ఫార్మ్స్, ఇవన్నీ ప్రజెంట్ కేటగిరీలో ఉన్న బీ ఫార్మ్స్. అలానే పాస్ట్ కేటగిరీకి వస్తే ఇక్కడ చూడండి, పాస్ట్ కేటగిరీ ఉంది. ఇక్కడ ఏ క్యాట్ వాజ్ హియర్, కొంతకాలం క్రితం ఒక క్యాట్ ఇక్కడ ఉండే అని చెప్తున్నాం. కొంతకాలం క్రితం ఒక క్యాట్ ఇక్కడ ఉండే అన్నప్పుడు అది కొంతకాలం అనేది పాస్ట్కి సంబంధించింది కాబట్టి సార్ ఈజ్ తీసుకుంటాం సార్ అంటే కుదరదు. కొంతకాలం అంటే అది గతం అన్నప్పుడు గతంలో ఒక్కదాని గురించి మాట్లాడితే వాజ్ యూజ్ చేయాలి, గతంలో ఒకదానికంటే ఎక్కువ వాటి గురించి మాట్లాడినప్పుడు వర్ యూజ్ చేయాలి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఏ క్యాట్ వాజ్ హియర్, ఒక పిల్లి ఇక్కడ ఉండే కానీ ఇప్పుడు లేదు, కొంతకాలం క్రితం ఉండే. అదేవిధంగా 3 cats వర్ హియర్, ఇక్కడ వజ్కి వర్కి తేడా చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక్క క్యాట్ గురించి గతించిన కాలంలో చెబుతున్నామంటే అది ఏకవచనం కాబట్టి వజ్ యూజ్ చేసాం, అది సింగులర్ పాస్ట్. అలానే గతించిన సమయంలో ఒకటి కంటే ఎక్కువ క్యాట్స్ గురించి మాట్లాడుతున్నాము అని అంటే అక్కడ వర్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది ప్లూరల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లూరల్లో వర్ ఉంది, పాస్ట్, కాబట్టి ఇక్కడ వర్ తీసుకున్నాం. 3 cats వర్ హియర్, వజ్కి వర్కి తేడా అది. సింగులర్ ఉంటే వజ్, ప్లూరల్ ఉంటే వర్ పాస్ట్లో. అలానే సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ ఉంటే ఆర్ ప్రజెంట్లో, అంతే, దాంట్లో ఇంకా తేడా ఏం లేదు. సార్ మరి యామ్ గురించి ఏంటి సార్ అని మీరు అనొచ్చు. ఇక్కడ చూడండి, ఐ యామ్ ఏ టీచర్ అట్ ప్రజెంట్, నేను ఒక టీచర్ని. ఐ యామ్, నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో చెప్తుంది, ఇది ప్రజెంట్ స్థితి కాబట్టి ఇక ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యామ్ను తీసుకున్నాను. ఐతో మాత్రమే వస్తుంది యామ్, ఇంకా దేనికి పెట్టడానికి లేదు, హీకి షీకి పెట్టడానికి లేదు, ఓన్లీ ఐకి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాం. ఐ యామ్ ఏ టీచర్ ప్రజెంట్. ఒకప్పుడు నేను ఎలా ఉంటుంది అంటే ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఐ యామ్ ఏ టీచర్. యామ్ అనేది ప్రస్తుత స్థితి, వాజ్ అనేది గతంలో ఉన్న స్థితి. సో ఈ విధంగా వాటిని ఉపయోగిస్తాం. సరే,
ఇక్కడ ఈ యొక్క కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ మనం చూసాం కదా. ఈ కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పాసిబుల్ అయింది. ఇక్కడ ఈ మెనీ మచ్ మోర్ అనే ఈ వర్డ్స్ విషయానికి వస్తే ఈ కౌంటబుల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించేటప్పుడు మెనీ యూజ్ చేయాలి. అన్కౌంటబుల్ నౌన్స్ ఉపయోగించేటప్పుడు మచ్ యూజ్ చేయాలి. జనరల్గా మాట్లాడేటప్పుడు అంటే ఏ పోలిక లేకుండా చెప్పేటప్పుడు. ఇక్కడ చూడండి ఎలా అంటే ఇప్పుడు చాలా పిల్లులు ఉన్నాయి అనుకోవాలనుకోండి, మెనీ క్యాట్స్ ఆర్ దేర్ అనొచ్చు, మెనీ క్యాట్స్ ఆర్ దేర్. కానీ మచ్ క్యాట్స్ ఆర్ దేర్ అని అనకూడదు. ఎందుకంటే క్యాట్ అనేది ఒక కౌంటబుల్ నౌన్ కాబట్టి కౌంటబుల్ నౌన్ ముందు మెనీ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఇప్పుడు అన్కౌంటబుల్ గురించి చూద్దాం. చాలా వాటర్, అక్కడ చాలా నీళ్ళు ఉన్నాయని చెప్పడానికి మెనీ వాటర్ ఈస్ దేర్ అనకూడదు, మచ్ వాటర్ ఈస్ దేర్ అనాలి. ఎందుకంటే ఇది వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్, దాన్ని ప్లూరల్ చేయలేము, అది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్కి ఎప్పుడైనా మచ్ పెట్టాలి చాలా అనే అర్థం రావడానికి. కౌంటబుల్ నౌన్స్కి ఎప్పుడైనా మెనీ అనేది పెట్టాలి చాలా అనే అర్థం రావడానికి. ఎగ్జాంపుల్ చూడండి, మెనీ క్యాట్స్ ఆర్ దేర్, చాలా పిల్లలు అక్కడ ఉన్నాయి. మచ్ వాటర్ ఈస్ దేర్, చాలా నీరు అక్కడ ఉంది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. సో అలాగే మచ్ ఇన్ఫర్మేషన్ అనాలి, చాలా ఇన్ఫర్మేషన్ అనడానికి. మెనీ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా మీకు అన్కౌంటబుల్ నౌన్స్ ఇచ్చాను, వాటిని ప్లూరల్ చేయొద్దు, వాటిని సింగులర్గానే తీసుకోవాలి. సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ అనొచ్చు, మచ్ అడ్వైస్ ఇస్ దేర్ అనొచ్చు, రైట్. మచ్ నాలెడ్జ్ అనాలి, మచ్ లగేజ్, మచ్ హెయిర్ అనాలి. మచ్ హెయిర్, ఎక్కువ జుట్టు. హెయిర్ అంటే కొంతమంది సార్ ఈ స్పెల్లింగ్ దగ్గర కన్ఫ్యూజ్ కావద్దు, HEIR కూడా ఉంది, అది వారసుడు. దీని యొక్క మీనింగ్ ఏంటిది? ఇది వారసుడు అంటాం. హెయిర్ అంటే అది కూడా హెయిరే, సేమ్ పలుకుతాం. ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే చూడండి, ఇక్కడేముంది ఈ ఉంది, ఇక్కడేముంది ఏ ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ అంటే ఏమనుకోండి, ఈ స్టాండ్స్ ఫర్ ఎర్నింగ్, EARNING. ఎర్నింగ్ అంటే సంపాదన, సంపాదించిందంతా ఎవరికి ఇస్తాం? వారసుడికి ఇస్తాం. సో ఈ ఫర్ ఎర్నింగ్ అనుకోండి, సంపాదించిందంతా వారసుడికి ఇస్తాం ఈజీగా. ఇక్కడ ఏ ఉంది కదా సార్, ఎలా అంటే ఎవడైనా మనం జుట్టు పీకాడు అనుకోండి, జుట్టు పీకినప్పుడు ఏమంటాం? హా అంటాం కాబట్టి ఇక్కడ ఏంటి? హా స్పెల్లింగ్ ఏంటిది? HA. ఈజీగా గుర్తుంటుంది. సో ఇది మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఇది గుర్తుంచుకుంటారని చెప్పాను. సరే, వెన్ వి కమ్ టు ద పాయింట్ హియర్. సో హెయిర్ అనేది కూడా తెలుగులో మాత్రం అదేంటిది? ప్లూరలే. జుట్టు అంటాము, వెంట్రుకలు అంటాము, కానీ ఇంగ్లీష్లో మాత్రం అది సింగులరే. దాన్ని ఎస్ చేర్చద్దు, దానికి హెయిర్స్ అని కూడా అది రాంగ్ అవుతుంది. దాని తర్వాత ప్లూరల్ కానీ ఎటువంటిది బీ ఫామ్ యూజ్ చేయకూడదు, సింగులర్ బీ ఫామే యూజ్ చేయాలి. ఇటు చూడండి, మచ్ హెయిర్, చాలా జుట్టు. మచ్ హెయిర్ ఈజ్ ఫాలింగ్, చాలా జుట్టు పడిపోతుంది, రాలిపోతుంది అని చెప్పాలి, రైట్. మెనీ హెయిర్స్ ఆర్ ఫాలింగ్ అని చెప్పద్దు, దానికి ప్లూరల్ చేయలేము, రైట్. మచ్ హెయిర్ ఈజ్ ఫాలింగ్ అని చెప్పాలి, అది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. మచ్ పేషెన్స్, మెనీ పేషెన్స్ అనొద్దు. మచ్ ఆనెస్టీ, మెనీ ఆనెస్టీ, అలా వాటిని యూజ్ చేయకూడదు, రైట్. మచ్ రైస్, మచ్ వాటర్. సో అన్కౌంటబుల్ నౌన్స్ అన్నిటి ముందు కూడా మచ్ అనేది ఉపయోగించాలి ఎక్కువ అనే అర్థంలో. కౌంటబుల్ నౌన్స్ అన్నిటి ముందు కూడా మెనీ అనే పదం ఉపయోగించాలి ఎక్కువ అనే అర్థంలో. చూడండి, మెనీ క్యాట్స్, మెనీ షర్ట్స్, మెనీ మైస్, చిట్టెలకలు, చాలా చిట్టెలకలు ఉన్నాయి ఒక ఇంటిలో. మెనీ మైస్, దెర్ ఆర్ మెనీ మైస్ ఇన్ ఏ హౌస్. ఒక గృహంలో చాలా చిట్టెలకలు ఉన్నాయని చెప్పడానికి మెనీ మైస్, ఇది ప్లూరల్. మౌస్ సింగులర్, మైస్ ప్లూరల్. సో ప్లూరల్ చేయగలిగే వాటి అన్నింటినీ కౌంటబుల్ నౌన్స్ అంటాం, వాటి ముందు మెనీ అని పెట్టాలి ఎక్కువ అనే అర్థంలో. ప్లూరల్ చేయలేనటువంటి వాటిని అన్నింటినీ అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం, వాటి ముందు మచ్ మాత్రమే యూజ్ చేయాలి ఎక్కువ అనే అర్థంలో. ఇది ఒక ఇన్ఫర్మేషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇట్ ఈస్ వెరీ వెరీ simple to understand here, very easy to understand here. Just look at these examples here. He has many books. అతడు has అంటే కలిగి ఉండడం, has అంటే అర్థం ఏంటి? కలిగి ఉండుట, కలిగి ఉండుట. has అంటే ప్రెజెంట్ టెన్స్ లో అది. సరే, దీని గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఫర్దర్ వీడియోస్ లో ఇస్తాను. He has many books. బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి, అంటే అన్కౌంటబుల్ నౌన్, కౌంటబుల్ నౌన్ కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం? మెనీ బుక్స్ అనేది పాసిబులే, ఎందుకంటే కౌంటబుల్స్ తో మెనీ అనే వర్డ్ పాసిబుల్ అని చెప్పాను కదా. ఇక్కడ మచ్ బుక్స్ అనేది తప్పు అవుతుంది. He has much books అంటే అది తప్పు అవుతుంది, రైట్. He has many books, చాలా బుక్స్ ఉన్నాయి అతని దగ్గర, అతడు కలిగి ఉన్నాడు. కింద చూడండి, he has more books than his sister. ఇక్కడ more books వచ్చింది ఎందుకంటే వాళ్ళ సిస్టర్ బుక్స్ తో కంపేర్ చేస్తున్నాం. పోలిక చేసినప్పుడు మోర్ అనే పదం రావాలి. పోలిక లేకుండా జనరల్గా అతని బుక్స్ గురించే మాట్లాడేటప్పుడు ఎక్కువ అనే అర్థంలో
మెనీ అని రావాలి, కౌంటబుల్ నౌన్ కాబట్టి. చూడండి, ఈ హ్యాస్ మెనీ బుక్స్, కౌంటబుల్ నౌన్స్ కాబట్టి చాలా అనే అర్థం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మెనీ అన్నాం. ఈ హ్యాస్ మోర్ బుక్స్ దాన్ హిస్ సిస్టర్, వాళ్ళ సిస్టర్ యొక్క బుక్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మెనీ కాస్త ఏమవుతుందంటే మోర్ అంటాం, ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కంటే ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి ఈ హ్యాస్ మోర్ బుక్స్ దాన్ హిస్ సిస్టర్ అంటాం. ఇది కౌంటబుల్ నౌన్తో. అది అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు ఎట్లా సార్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వాటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక అన్కౌంటబుల్ నౌన్ తీసుకున్నాను ఈ లిస్ట్ నుంచి. ఇక్కడ చూడండి, దీస్ ప్లాంట్స్ అంటే ఈ మొక్కలు, దీస్ ప్లాంట్స్ నీడ్ అవసరత కలిగి ఉన్నవి, దీస్ ప్లాంట్స్ నీడ్ మచ్ వాటర్. ఈ మొక్కల గురించే మాట్లాడుతున్నాం ఫస్ట్ సెన్స్ లో, ఎటువంటి కంపారిజన్ లేదు. ఎక్కువ, మచ్ అంటే ఏమన్నాను, ఎక్కువ అన్నాను. ఈ మొక్కలకి ఎక్కువ నీరు అవసరం. చూడండి, మచ్ వాటర్ అన్నాను, దేంతో కంపేర్ చేస్తలేను. రెండో సెంటెన్స్ చూడండి, దీస్ ప్లాంట్స్ నీడ్ మోర్ వాటర్ దాన్ దోస్ ప్లాంట్స్. ఇక్కడ ఏం చేశాను, మోర్ యూజ్ చేశాను. అంటే ఈ ప్లాంట్స్ని ఆ ప్లాంట్స్కి ఎంతెంత వాటర్ అవసరమో ఆ వాటర్ని పోలుస్తున్నాను కాబట్టి ఇక్కడ మోర్ అనేది యూజ్ చేశాను. దీస్ ప్లాంట్స్ నీడ్ మోర్ వాటర్ దాన్ దోస్ ప్లాంట్స్. ఇక్కడ మోర్ వచ్చింది. అంటే అన్కౌంటబుల్కి ఎక్కువ అని జనరల్గా చెబితే మచ్, కంపారిజన్ చేసి ఎక్కువ అని చెబితే మోర్, కౌంటబుల్కి ఎక్కువ అనే అర్థంలో మెనీ, ఇంకొకరితో పోల్చి చెబితే మోర్. సో ఈ మోర్ రెండు కామనే, అది కౌంటబుల్ అయినా అన్కౌంటబుల్ అయినా ఇంకొకరితో పోలిక చేసినప్పుడు అది కామనే. కానీ ఈ మెనీ అనేది మచ్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. కౌంటబుల్ నౌన్స్ విషయంలో మెనీ తీసుకోవాలి ఎక్కువ అని చెప్పడానికి, అన్కౌంటబుల్ నౌన్స్ విషయంలో మచ్ తీసుకోవాలి. అదే ఇక్కడ నేను టేబుల్లో ఇచ్చాను, కౌంటబుల్ అన్కౌంటబుల్ జనరల్ యూసేజ్. ఈ ఫస్ట్ జనరల్ యూసేజ్, ఈ హ్యాస్ మెనీ బుక్స్ ఎవరితో కంపేర్ చేస్తలేము, జస్ట్ జనరల్ యూసేజ్. ఇక్కడ చూడండి, దీస్ ప్లాంట్స్ నీడ్ మచ్ వాటర్, ఎవరితో కంపేర్ చేస్తలేము, జనరల్ యూసేజ్. అదేవిధంగా ఇక్కడ చూస్తే అన్కౌంటబుల్ ఏమో ఇక్కడికి వచ్చింది, ఇదేమో కౌంటబుల్. ఇక్కడ కంపారిజన్లో చూడండి, ఈ హ్యాస్ మోర్ బుక్స్ దాన్ హిస్ సిస్టర్. మోర్ వచ్చింది చూడండి, కంపారిజన్లో మోర్, మెనీ నుంచి మోర్కి వెళ్ళింది కంపారిజన్లో. ఇక్కడ చూడండి, దీస్ ప్లాంట్స్ నీడ్ మోర్ వాటర్ దాన్ దోస్ ప్లాంట్స్. ఇక్కడ కూడా మచ్ నుంచి ఏమైపోయింది, మోర్కి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే సింపుల్, వెరీ సింపుల్. కౌంటబుల్ నౌన్స్ ముందు మెనీ, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మచ్, కంపారిజన్లో రెండింటికి కూడా మోర్ అనేది పెట్టాలి. దిస్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ దీస్ 3 words, మెనీ, మచ్, మోర్. ఎప్పుడు కూడా మర్చిపోయి కూడా వీటిని మీరు ఎక్కడ కూడా తప్పుగా ఉపయోగించకూడదు. ఒకసారి ఒక విషయాన్ని నేర్చుకున్నామంటే లైఫ్లో మర్చిపోకుండా నేర్చుకోవాలి. సచ్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ ఐ ఆమ్ గివింగ్ టు యూ. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా వినండి. మీరు విని దానిని అందరికీ ఎలా యూజ్ చేయాలో చెప్పండి, మీరు కూడా ఎలా యూజ్ చేయాలో దాన్ని యూజ్ చేయండి. యూజ్ ద లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ. ద మోర్ యూ కాన్సన్ట్రేట్, ద మోర్ లాంగ్వేజ్ యూ విల్ గెట్. ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎంత వర్క్ చేస్తే అంత ఎక్కువగా మీకు లాంగ్వేజ్ వస్తుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. డియర్ వ్యూవర్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మా బ్రదర్కి నేను పోల్చుకున్నాను అనుకోండి, ఐ హ్యావ్ మెనీ షర్ట్స్. నాకు చాలా షర్ట్స్ ఉన్నాయి. ఓన్లీ నా గురించే చెప్తున్నాను, నేను కంపారిజన్ చేయట్లేదు. మా బ్రదర్తో కంపేర్ చేశాను అనుకోండి, ఐ హ్యావ్ మోర్ షర్ట్స్ దాన్ మై బ్రదర్. అంతే, హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇప్పుడు మనీ విషయానికి వస్తాం. మనీ విషయానికి వస్తే మనీ అనేది ఏంటిది, అన్కౌంటబుల్ నౌన్. మనీ అనేది అన్కౌంటబుల్ నౌన్. మనీస్, దీని ప్లూరల్ చేయలేం. 3 మనీస్ ఇవ్వమని ఎవరిని అడిగాం, అది అన్కౌంటబుల్ నౌన్, రైట్? సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏ ఉన్నాడు, స్టూడెంట్ బి ఉన్నాడు అనుకుందాం. స్టూడెంట్ ఏ హ్యాస్ మచ్ మనీ, ఏ దగ్గర బాగా డబ్బు ఉంది. ఓకే, అదే ఇప్పుడు ఏని బిని పోల్చేటప్పుడు స్టూడెంట్ ఏ హ్యాస్ మోర్ మనీ దాన్ స్టూడెంట్ బి. మనీ అనేది అన్కౌంటబుల్ కాబట్టి మచ్ తీసుకున్నాం జనరల్లో, కంపారిజన్లో మోర్ తీసుకున్నాం. షర్ట్స్ విషయానికి వస్తే అది కౌంటబుల్ కాబట్టి జనరల్గా మెనీ తీసుకున్నాం, కంపారిజన్లో మోర్ తీసుకున్నాం. వెరీ సింపుల్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెనీ, మచ్, మోర్. ఇక దాన్ని మర్చిపోవడానికి అవకాశమే లేదు. సో డియర్ స్టూడెంట్స్, నా యొక్క విధానం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని మీరు భావించినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దాన్ని షేర్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటుంది. దాని ద్వారా నేను ఫర్దర్ వీడియోస్ చేయగలుగుతాను ఈజీగా. సో మీరు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. మీరు దీన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ లెర్నింగ్.